వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పార్లమెంట్ లో మోదీ వేసిన మాస్టర్ ప్లాన్. బొమ్మ పడితే మేము గెలిచాం, బొడుసు పడితే వారు గెలిచారు. పవర్ పాలిటిక్స్. ఇంతకు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తా. నిన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామాలు ఒక చదరంగ మాటలా సాగాయి. ఇందులో గెలుపు మోదీదే అని విపక్షాలు కేవలం ఆ గెలుపు స్థాయిని మాత్రమే నిర్ణయించగలవని ఈ విశ్లేషణ చెప్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇండి కూటమి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతామన్న ప్రభుత్వం ఆఫర్ ని కూడా వారు కాదని తమ చేతులతో తామే గోతిరి తవ్వుకున్నారు. 1976లో నిలిపివేసిన పునర్విభజనను 2001లో మళ్లీ 2026 వరకు పొడిగించారు. 2026 జనగణన తర్వాత ప్రభుత్వం పునర్విభజన చేపట్టవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సాధారణ మెజారిటీతోనే మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఈ పని పూర్తి చేయగలదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023లో పాస్ అయింది. ప్రభుత్వం దీనిని ఇప్పుడే అమలు చేయాలని చూసింది. కానీ విపక్షాలు అడ్డుకోవడంతో 2029లో అమలు కావడం కష్టమే కావచ్చు. కానీ పునర్విభజన ప్రక్రియకు 3 ఏళ్లు పడుతుంది కాబట్టి ఇది బహుశా 2034కు వెళ్లే అవకాశం ఉంది. ఈ బిల్ పాస్ అయి ఉంటే ప్రతి రాష్ట్రంలో 50 సీట్లు పెరిగేవి. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. తమిళనాడు సీట్లు 39 నుంచి 33కి పడిపోవచ్చు. మోదీని ఎదిరించే క్రమంలో విపక్షాలు సౌత్ ఇండియాకు పెద్ద అన్యాయం చేశాయి. మహిళల హక్కులను ఎవరు అడ్డుకున్నారో సామాన్య మహిళలకు అర్థమైపోయింది. ఇది బీజేపీకి రామ మందిరం తర్వాత మరో పెద్ద అస్త్రంగా మారింది. దీని ప్రభావం రాబోయే యూపీ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కంటే ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం ఆయనకే నష్టం చేకూర్చవచ్చు. మొత్తానికి బిల్ పాస్ అయితే అది మోదీ విజయం అయ్యేది. కానీ బిల్ ఆగిపోవడంతో అది విపక్షాల అతిపెద్ద ఓటమిగా మిగిలిపోయింది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్ లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.